बेटे అవతల సైడ్ కొంచెం ఇవతల సైడ్ కొంచెం పడండి. కొంతమంది ఫ్లాగ్స్ ఉన్నారు అటు సైడ్ వెళ్ళండి. దుబ్బకండి. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజానికానికి ఇంకా చేరువ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలు కూడా ప్రతి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, జిల్లా పరిషత్ కానీ, మండల పరిషత్ కానీ, జిల్లా నాయకులు కానీ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక మేధోమథనం చేయాలనే ఉద్దేశంతో ఒక పాదయాత్ర నిర్వహించి మొదటి రోజు తెల్లారి ఒక శ్రమదానం కార్యక్రమం చేసి ఆ శ్రమదానం తర్వాత ఒక మేధోమథన కార్యక్రమం తీసుకోవాలి, ఒక ఇంటరాక్షన్ అనేది ఏర్పాటు చేయాలి. ఇంకా మనం ప్రజల దగ్గరికి పోవాలంటే మనం ఏం చేయాలి? మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇంకా జరగబెట్టేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణలో ఎగరేయాలంటే మనం ఇంకా ఏ విధంగా పనిచేయాలనేది మా యొక్క క్యాడర్, మా యొక్క లోకల్ క్యాడర్ అయితే ఉంటుందో అది మండల, జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడి రేపు మేధోమథన కార్యక్రమాన్ని పరిగిలో నిర్వహిస్తున్నాం. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూకు మరిగి ఎంటర్ కాగానే అక్కడ పూలమాల వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ నెక్స్ట్ వస్తుంది, అక్కడ కూడా జై సంవిధాన్, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ మన కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి సంవిధాన్ని బచాయించాలంటే కూడా మా కార్యకర్తలు ప్రజలకు ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని తెలియజేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండ వేసి ఆ విధంగానే ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు బాపూజీ, మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ వస్తుంది, వారికి కూడా దండ వేసి అక్కడ ఒక ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజానికానికి మా యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి గౌరవ శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. సీనియర్ శాసనసభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు, ఇక్కడే వెంకట్ గారు, అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు ఉన్నారు మా శాసనసభ్యులు. అదేవిధంగా ఇక్కడ మా యొక్క పక్కనే షాద్నగర్ నియోజకవర్గాన్ని కూడా శంకర్ గారు ఉన్నారు. ఇంకా మా యొక్క పర్ణికారెడ్డి గారు, రాజ్ ఠాకూర్ గారు, మన వీరంతా కూడా శాసనసభ్యులంతా కూడా ఇక్కడ ఉన్నారు. మన చైర్పర్సన్ కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా మీడియా వాళ్ళు లేదు 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 అరే జరుగు.